ఇంకో మాట చదివి వినిపిస్తానన్నాను కదా, ముందు వీడియోలో చెప్పాను. ఈ వీడియో కూడా మీరు చూడండి. దీని ముందు 2 వీడియోలు పెట్టాను, అవి చూడండి. ఇది కూడా ఈ వీడియో కూడా మీరు కంటిన్యూ చేయండి, చూడండి. ధనం ఉండి నీకు మనశ్శాంతి లేని జీవితం ఎందుకు? వ్యర్థం. ధనం ఉండి దేవుడు లేని జీవితం వ్యర్థం. ధనం ఉండి నీకు సంతోషం లేని జీవితం వ్యర్థం. ధనం ఉండి ఈ భూలోకంలో సంతోషం వేరు, దేవుళ్ళలో సంతోషం వేరు. ధనం ఉండి ఈ భూలోకంలో ఏదో లోకంలో ఉన్నదానికి ఆశగా పరిగెట్టి నీ ఇష్టాసారంగా తిరిగే అవన్నీ కూడా ఒక దినం నీ శరీరం మట్టిలోకి వెళ్ళిపోయాక ఏం నీ వెనక రావు. కానీ నువ్వు దేవుళ్ళలో ఉన్న సంతోషం ఆనందం చూస్తే, నువ్వు మంచితనంగా బ్రతికితే ఒక దినం నువ్వు చనిపోతే నీవు దేవుణ్ణి చూసే భాగ్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, 8వ వచనం చదువుకోండి. ధనవంతుడు ఎప్పుడూ కూడా మంచివాడుగా ఉండాలి. మంచివాడుగా ఉన్నవాడు మాత్రమే పరలోకానికి వెళతాడు. నువ్వు మంచి ధనవంతుడిగా దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని కోసం పుట్టుచక్కయ్య చూశారు కదా బైబిల్ గ్రంథంలో, దేవుణ్ణి చూడాలని పరిగెడుతూ ఉన్నాడు. దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. చక్కయ్య చెట్టు దిగిరా అమ్మ, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చేసింది అన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు ఆయన్ని వెంటాడాలి. ఆయన మార్గంలోకి వెళితే అప్పుడు నిన్ను చూసి నిన్ను దీవిస్తాడు దేవుడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, సామెతల్లో 15వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. చూడండి, ధనం కోసం ఒక మంచి మాట ఉంది. నీ ధనము ఎంత ఎక్కువైపోతే అంత గర్వం పెరిగిపోద్ది. నీకు ఎంత కావాలో అంత ధనాన్ని సమకూర్చుకోవాలి. అంతేగాని భూమి మీద ధనాన్ని సమకూర్చేసుకొని గర్వపడిపోయి అహంభావాలతో ఇష్టాసారంగా బ్రతుకుతున్నారు. నేనే అంటున్నాడు. నేను అంటే నరకం, అది కూడా జ్ఞాపకం చేసుకోండి. కాలిఫోర్నియాలో నేనే అన్నారంట, మొత్తం కాలిపోయింది. మొత్తం అంతా ఆ ఆస్తులు మొత్తం ఎంతమంది కాలిపోయి చచ్చిపోయారు అక్కడ. ఇక్కడ చూడండి, సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది, చూడండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కంటే. చూసారా, నీలో ధనం ఉంటే నీకు నెమ్మది లేదు. నెమ్మది కావాలి, నెమ్మది లేదు. నెమ్మది ఉంటే ప్రయోజనం ఏముంది? నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏముంది? చూడండి, అక్కడ ఏమన్నాడు, క్లియర్గా ఉన్నాడు. ఒక ధనవంతులారా ఈ వాక్యం వినండి. ధనం పట్టుకొని గర్వపడితే ప్రయోజనం లేదు. ధనం ఉండి కూడా నీకు నెమ్మది ఉంటే పర్వాలేదు. నెమ్మదైన జీవితం, మంచితనం, ఎదుటి వారికి సహాయం చేసే మనసు, జాలి, కృప, ఆనందము, విశ్వాసము, నమ్మకము, కరుణించి ఎదుటి వారిని కనికరించే మనసు, ఇవన్నీ ఉండాలి ధనవంతుడికి. అవి లేకపోతే వేస్ట్ కదా. ఇక్కడ చూడండి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవుని యందు భయభక్తులతో ఉండి కొంచెం ధనమును అది నీకు మేలు చేస్తుంది. అంతేగాని దేవుని యందు భయభక్తులు లేకుండా నేనే అని అనుకుంటే అది నిన్ను పతనం చేస్తుంది. అది జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ధనవంతులందరికీ నేను చెప్పేదల్లా ఒక్కటే, మీ ధనము మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. మీ ధనము ఇక్కడ వరల్డ్ మీ మొత్తం వరల్డ్ అంతా తిరగండి, ఏదైనా కొనవచ్చు. పెద్ద భవనాలు కొనుక్కోవచ్చు, ఫ్లైట్లు కొనుక్కోవచ్చు, బంగారాలు కొనుక్కోవచ్చు, డైమండ్స్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. మనుషులను కూడా కొనుక్కుంటున్నారు ఈ మధ్యన. దుబాయ్ నుంచి ఆడవాళ్ళను కొనుక్కొని పోతున్నారు డబ్బులు ఇచ్చి. ఏదైనా చాలా 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 చేయొచ్చు. కానీ ఆ ధనము నీ దగ్గర ఉంది కదా, పరలోకం కొనుక్కో. పరలోకం నాకు ఈ ప్రభా ఇన్ని కోట్లు ఇస్తానని అడుగు, ప్రయోజనం లేదు. ధనం ఉంది. మైకిల్ జాక్సన్ గారు మరి ఆ పైన హిమాలయాల పైన ఒక పైనంట, ఆ పై ప్రదేశము వేరే ప్రదేశంలో ఒక స్థలం కొన్నాడంట. వెళ్ళాడు ఆయన. వెళ్ళలేరు. మీరు ఎక్కడో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోదాం, ధనం ఉంది పర్వాలేదు అంటే ఎలాగవుతుంది? దేవుడు హద్దులు పెట్టాడు. ఆ హద్దు దాటారంటే మాత్రం పడిపోవలసిందే. మీరు హద్దుల్లో ఉండి మంచితనంతో బ్రతకాలి. అది ధనం ఉండి నీకు నెమ్మది లేకపోతే వ్యర్థం అంటున్నాడు. ధనం ఉండి ఏముండాలి? మంచితనం ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోండి. ధనవంతులారా, సినిమా యాక్టర్లారా, మీరు ఈ భూప్రపంచం ఏదైనా కొనొచ్చు, కానీ పరలోక రాజ్యం కొనలేరు. పరలోక రాజ్యం మీకు కావాలి అంటే దేవుడు మొట్టమొదటిగా ఈ స్థానంలో నేను ఉన్నాను, నన్ను దేవుడు దీవించాడు, యేసు గొప్ప దేవుడు అని నువ్వు తెలుసుకుంటే అప్పుడు అబ్రహాముకి ఫ్రెండ్ ఎలాగయ్యాడు దేవుడు, నీకు ఫ్రెండ్ అవుతాడు. పొట్టిచక్కయ్య గారిని ఎలాగైతే కనికరించి ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడో, కుటుంబం అంతా ఎలాగైతే రక్షించబడిందో అలాగే మీ కుటుంబం రక్షించబడుతుంది. ఏమండి,
ఒకటి జ్ఞాపకం చేసుకోండి, యోబు గారి జీవితంలో మరి మహాధనవంతుడు, మీకెంత ఉందో నాకు తెలియదు కానీ యోబు గారు మొత్తం ప్రపంచంలో కోటీశ్వరుడు ఆయన. ఏమండి, ఆయన ధనాన్ని చూడలేదు, వార్నింగ్ ఇచ్చాడు భార్యకు కూడా. ధనాన్ని చూడలేదు, దేవుణ్ణి చూశాడు కనుక ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆ ధనం పోయినా మరలా దేవుడు రెండింతల ఆశీర్వాదాలతో నింపాడు యోబుని. అలాంటి వ్యక్తులు పరలోక రాజ్యంలో ఉంటారు. గర్వపడితే ఎలాగా? గర్వపడకండి, నెక్స్ట్ వీడియో మాట్లాడతాను దీనికోసమే. మీరు మరలా చెప్తున్నాను, కాలిఫోర్నియాని జ్ఞాపకం చేసుకోండి. అమెరికా దేవుని ఉగ్రత వచ్చేసింది ఆ యొక్క ప్రాంతం మీదకి. అలాంటి ఉగ్రత మీ ఇంటి మీదకి కానీ మీ గృహం మీదకి రాకూడదు. ఒక మంచి మాట నుంచి చదివేసి నేను ముగిస్తాను. చూడండి, నీతి ఉండాలి. సామెతలు 3:33 ఒక మంచి మాట చూడండి ఏముందో. 3 సామెతల్లో 33 ఒక మంచి మాట ఉంది. భక్తిహీనులు ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసం ఆయన ఆశీర్వదించును. ఇది చూసారా, కాలిఫోర్నియాలో ఒక నీతిమంతుడు గృహం మీదకి ఆశీర్వాదం ఉంది కనుక ఆ గృహం ఏది కూడా, ఆ గృహానికి కూడా కనీసం మసి కూడా అంటుకోలేదు. కాలిఫోర్నియాలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆ నీతిమంతుడు గృహం మీదకి ఏమి వెళ్ళిందంటే దేవుడు ఆశీర్వాదం వెళ్ళింది కనుక ఆ గృహం ఏమీ కాలిపోలేదు. వారి కుటుంబం అంతా సేఫ్గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక మందిరం ఉంది, ఆ మందిరం కూడా కాలిపోలేదు. అంటే దేవుడు తాలూకా పవర్ తెలుసుకోవడానికి మీకు ఆ యొక్క సూచక క్రియలు చూపించాడు దేవుడు అక్కడ. తెలుసుకోండి, నెక్స్ట్ వీడియో మాట్లాడుతాను.